అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్లో చేసిన హనీ బన్నీ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. ఏడాదిన్నర సమయం నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉన్నప్పటికీ తెలుగులో నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా విడుదల చేసిన బాలీవుడ్ అర్మాక్స్ మీడియా సంస్థ సర్వేలో తను మొదటి స్థానంలో నిలిచింది సమంత. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు విజయాల శాతం ఎక్కువ. అధిక శాతం సినిమాలు విజయాలు సాధించడంతో దర్శక నిర్మాతలకు ఆమెకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలని, మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారని, జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటామని సమంత చెప్పింది. అవి జరిగిపోయిన తర్వాత మార్చుకోవాలన్నా వీలు కాదని, ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సమంత. ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటేనే జీవితాన్ని గెలిచినట్లు, ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడాను అని చెప్పింది సమంత. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవటానికి అగ్నిగుండం లాంటి సమస్యలను కూడా అధిగమించానని చెప్పింది. దీంతో సమంత మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించే అని అందరికీ స్పష్టంగా అర్థమయ్యింది. నాగ చైతన్యను 7 సంవత్సరాలు ప్రేమించి వివాహం చేసుకున్న సమంత 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోయారు. సినీ పరిశ్రమలో ఈ సంఘటన అందరినీ షాకు గురిచేసింది. అన్యోన్యంగా చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోతారని ఎవరూ అనుకోలేదు. అక్కినేని అభిమానులైతే తిరిగి వీరిద్దరూ కలిసిపోవాలని ఇప్పటికీ దేవుడికి పూజలు చేస్తున్నారు. విడాకులైన తర్వాత నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎక్కడ బహిరంగంగా ఈ సంఘటన గురించి ఏమీ వ్యాఖ్యానించడం లేదు. కానీ సమంత మాత్రం ఇండైరెక్ట్గా ఈ విషయాల గురించి ఎప్పుడూ ఏదో ఒకటి కామెంట్లు చేస్తూనే ఉంటుంది. మరి సమంత ఇలా కామెంట్లు చేయడంపై మరి మీరేమనుకుంటున్నారు? సమంత ఇప్పటికీ నాగ చైతన్యతో కలిసిపోవాలని అనుకుంటుందా లేదా అన్న విషయం మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఏమన్నా సొమ్ము నేనేమన్నా తీసుకుంటున్నా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా.